మా కడపలో బాధ ఏదైతే ఉంది అదే చెప్తా ఉన్నాం, కానీ వేరేది ఇక్కడ చెప్పడం మనకి అవసరం కూడా లేదు. మేము ఏ వృత్తితో అయితే బతుకుతున్నామో ఆ వృత్తి పరంగానే మాట్లాడతాం, వేరే సమస్య మనకి కాదు. ఈ రోజు నా పేరు శక్షవల్లి సార్, నేను కూడా ట్యాపీ మేస్త్రి సార్. పిల్లప్పటి నుంచి ఇదే సార్. మాకు ఉసుగు బంద్ అయిపోయి తీవ్ర ఇబ్బందులు గ్రూప్ అయిపోయినాం సార్ మేము. అంటే లేదు సార్, ఇంతకు ముందు అంటే 700కి మనకి ఉసుగు దొరికేది. 700 ఒక ట్రిప్ ఒక ట్రాక్టర్ ఉసుగు 700 దొరికేది. అది వచ్చి లేదు సార్, అది 700కి మనకి రవాణా ఛార్జీలతో పాటు 700 దొరికేది సార్. అది చిన్న రైతుకి పెద్దవాళ్ళకి అందరికీ అనుకూలంగా ఉండేది. అందరూ పనులు చేపించుకుంటా ఉంటారు, సన్న పెద్ద అందరూ అందుకు బాగా బతుకుతుంటాం సార్. ఏదో ఉన్న దాంట్లోనే కూలీ చేసుకుని బాగా బతుకుతుంటుమే. ఇది వచ్చినప్పుడు ప్రభుత్వం పూర్తిగా బంద్ అయిపోయాడు సార్. 4,000, 4,500, 2,000, 3,000 ఇట్లా వేలు మీద అయిపోయాయి ఇసుగా. దాంతో వాళ్ళు ఎవరు కొనలేక, మన పనులు చేపించుకోలేక, మనం పని చేయలేక, మా పెళ్ళం పిల్లలకి కూడు పెట్టలేక, మాట్లాడలేక, మింగలేక, కక్కలేక చచ్చిపోతున్నాం సార్. మా బాధ ఎవరు సార్ పెట్టుకొని చేస్తే ఓట్లు వేసి మాత్రం వస్తారు అడిగేకి. ఇప్పుడు మా బతుకుల్లో అడిగేకి ఎవరు రారా? అంటే వాళ్ళు బతకడానికి మేము గెలిపియాలా, మేము బతకడానికి వాళ్ళకి మాకు సహాయకారం చేయరా వాళ్ళు? ఎవరు సార్? ఎవడన్నా వచ్చింటే మనకి ఓట్లు అడిగేటప్పుడు ఊరు వీధి ఎన్ని ఇండ్లు ఉన్నాయి అన్ని ఇండ్లు కూడా తెలుసు వాళ్ళకు. గడపమానికి కూడా వచ్చి అడిగినారు. ఈ రోజు ఉసుగు ఇంత తీవ్ర ఇబ్బందులు ఉన్నారు మేము ట్యాపీ మేస్త్రీలు. వాళ్ళు బతుకులు ఎలా బాగు చేయాలా అనేది ఎవరికైనా ఒక్కరికైనా ఉందా సార్? ఎవరికి లేదు సార్. ఈ బాధలు అనేది మనం ఎవరితో చెప్పుకోవాలా? ఎవరితో చెప్పుకున్నా కూడా మనకి తీర్చలేదు. లేదు సార్, మనకి ఇసుగా అందుబాటులోకి రావాలా. 700 ఫస్ట్ లో ఎట్లయితే ఉందో ఆ విధంగా రావాలా. సన్నోళ్ళు పెద్దోళ్ళు పని చేపించుకునేకి బాగుంటుంది కాబట్టి, అందరికీ అనుకూలం కాబట్టి, అందరికీ బాగుంటుంది కాబట్టి ఈ పథకం మూస్తేనే బాగుంటుంది. నువ్వు 3,000, 4,000, 5,000 పెట్టుకుంటే ఎవడో చేపించుకోలేదు పనిడా? ఎవడో ఉన్నట్టు చేపించుకుంటాడు, కోటీశ్వరుడు చేపించుకుంటాడు. ఏమో సన్నకారు ఒక రూము 2 రూములు కట్టించుకునేవాడు చేసుకుంటాడా? కొంటాడా పని? ఎట్లు బతకల్లా? వాళ్ళు చేపించుకుంటే మేము బతుకుతాము, వాళ్ళు కట్టించుకుంటే మేము ఏదో కూలి చేయపోయి బతుకుతాము. వాళ్ళే కట్టించుకోకుంటే మేము ఎక్కడ పోవాలి సార్? ఏరే రాష్ట్రం పోతే కరోనా వైరస్ రావద్దండయా అని కొట్టి పంపిస్తున్నారు మనకి. ఇక్కడ చూస్తే పని లేక చచ్చిపోతున్నాము, కూలి లేక. ఎవరు సార్ మాకి ఎవరు ఆదుకుంటారు? దీనికి మాకు పరిష్కారం చూపల్లా. ఇది చూపించే వరకు మాకు నిదానం లేదు సార్. మనుషులకి చూపకపోతే ఏం చేయాలి? ఏదో పురుగుల మందు ఏమో తాగలా చచ్చిపోవాలా, అదే మాకు ఇంకా ఉండేది లాస్ట్ అంతే. ఇంకా వృత్తి లేదు మనకి, వేరే వృత్తి లేవు. ఇక్కడ చేస్తే వ్యవసాయం చేసుకోవాలా, లేకుంటే మేస్త్రి పని చేసుకోవాలా. ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీలు లేవు, పెద్ద కంపెనీలు లేవు. ఏమి డిగ్రీ చదువుకున్న కూడా ఉద్యోగం చేసుకోవడానికి కూడా సౌలభ్యం లేదు ఇక్కడ. డిగ్రీ చదువుకున్నాడు కూడా ఉద్యోగం చేస్తామంటే అటువంటి వ్యక్తికి కూడా ఇక్కడ ఉద్యోగం చేసుకోవడానికి పనులు లేవు. ఎమ్మెల్యే